మనం బూడిద గుమ్మడికాయ తీసుకొని దాని ఫస్ట్ పైన తోలు మొత్తం ఫీలింగ్ తీయాలి. అలా తీసిన తర్వాత దాన్ని కట్ చేసి దాని మొత్తం లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా మనం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసి ఆ ముక్కలను అన్నీ కలిసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం ముక్క తీసుకోవాలి. ఇలా అల్లం తీసుకున్న దాంట్లో ఒక చిన్న ముక్క ఒకటి ఇంత ముక్క తీసుకొని అది కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇలా తరిగిన అల్లం ముక్కలు మనం జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు మనం ఆ జార్లో పోసుకోవాలి. అన్నీ కలిపి మనం కొంచెం మెత్తగా మిక్సీ చేయాలి. ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్. మనం ఈ బూడిద గుమ్మడికాయ అల్లం కొంచెం ఉసిరి కూడా వేసాము. మనం ఇలా జ్యూస్ చేసిన మొత్తం కూడా తీసి ఏదైతే ఉందో మనం ఒక మంచి జల్లెడ పట్టాలి. ఇట్లా ఇదంతా కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. ఇది దీంట్లో అల్లం ఉంటుంది, కొంచెం కారంగా ఉంటుంది, కొంచెం ఉసిరికాయ ఉంది కట్ట. ఇలా వడపోసిన తర్వాత ప్రిపేర్ అయింది. ఇలా జ్యూస్ ఇలా వచ్చిందనమాట. ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని ఒక గ్లాసులో పెట్టుకోవాలి. తీసిన దాంట్లో జ్యూస్ మనకి కడగట్టింది మొత్తం మనం పోస్తే గ్లాస్ నిండా వచ్చేసింది. ఈ గ్లాస్ నిండా వచ్చిన దాంట్లో మళ్ళీ మనం తేనె తీసుకొని 1 స్పూన్ తేనె, వేసేసుకొని 1 స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా మనం కలుపుకున్న జ్యూస్ని మనం పొద్దున్నే ఏం తాకుండా గ్లాస్ నీళ్ళు తాగి కావాలంటే ఈ జ్యూస్ కానీ తాగితే ఈ బ్లడ్ని మొత్తం కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కిడ్నీని క్లీన్ చేస్తుంది. ఇది ఒక అమృతం అని చెప్పాలి. ఇది నేనేంటంటే వారానికి 1 వారం బూడిద గుమ్మడికాయ జ్యూసు, 1 వారం కీరదోస జ్యూసు, 1 వారం సొరకాయ జ్యూస్ తాగుతాను. చాలా క్లీన్ అయిపోయింది. దీని గురించి కావాలంటే మనం యూట్యూబ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఒక అమృతం అనమాట ప్రతి మనిషికి. థ్యాంక్ యూ వెరీ మచ్.